హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సొరకాయ గారెలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. యూజువల్గా మనం సొరకాయతో పప్పు, కూర, పచ్చడి చేసుకుంటాం. కానీ సొరకాయతో గారెలు చేసుకొని చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఇవి చాలా క్రిస్పీగా, కమ్మగా, ఎంతో రుచిగా ఉంటాయి. సొరకాయ గారెలు చేయడానికి లేత సొరకాయని తీసుకోవాలి. సొరకాయ మరీ ముదురుగా ఉండకూడదు. సొరకాయ లేతగా, ఫ్రెష్గా ఉంటే సొరకాయ గారెలు మరింత రుచిగా ఉంటాయి. వీటి తయారీకి కావాల్సినవి సొరకాయ, బియ్యపిండి, పచ్చిమిర్చి, అల్లం. నేను ఇక్కడ ఒక సగం సైజు సొరకాయని తీసుకున్నాను. దానికోసం 250 గ్రాముల బియ్యపిండి, 10 పచ్చిమిరపకాయలు, ఒక అంగుళం సైజు అల్లం తీసుకున్నాను. ముందుగా మనం సొరకాయని కడిగి చెక్కు తీసుకొని దాన్ని సన్నగా కోరి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయల్ని మిక్సీలో వేసి పచ్చిమిరపకాయలు మెత్తగా పేస్ట్ లాగా అయ్యేంత వరకు మిక్సీ ఆన్ చేసి ఆ మెత్తగా అయినటువంటి పచ్చిమిరపకాయల పేస్ట్ని మనం ముందుగా కోరుకున్నటువంటి సొరకాయ కూరలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లోకి బియ్యం పిండి, తగినంత ఉప్పు వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మనం వాటర్ లేకుండా కలుపుకోవాలి. సొరకాయలోనే నీరు ఉంటుంది కాబట్టి మనకి వాటర్ లేకుండానే పిండి ముద్దగా తయారవుతుంది. ఇప్పుడు కొంచెం నీళ్ళు తీసుకొని మళ్ళీ కలుపుకుంటే పిండి పాళంగా మనకి గారెలు వేయడానికి అనుకూలంగా రెడీ అవుతుంది. దీనిలోకి మనం సన్నగా తరిగినటువంటి అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా పిండిని రెడీ చేసి పెట్టుకోవాలి. చూసారుగా, ఈ కన్సిస్టెన్సీలో మనం పిండిని రెడీ చేసి పెట్టుకోవాలి. అప్పుడు గారెలు నూనె లాగవు. ఇప్పుడు పిండిలోంచి చిన్న ముద్ద తీసుకుని పాలకూర మీద గారెలాగా ఒత్తుకొని వేడిగా కాగిన నూనె భాండీలోకి ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 నిమిషాల తర్వాత గారెల్ని రెండో వైపుకు తిప్పుకొని రెండు వైపులా గారెలు చక్కగా దోరగా ఎర్రగా వేగేంత వరకు మనం గారెల్ని వేయించుకోవాలి. గారెలు దోరగా వేగంగానే వాటిని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూసారుగా, కమ్మటి సొరకాయ గారెలు నోరూరుస్తున్నాయి. ఇవి నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి సాయంత్రం పూట ఎవ్వరు వెళ్ళినా వేడిగా రుచిగా ఈ వెరైటీ స్నాక్స్ని పెట్టేది. అందరూ ఈ టేస్ట్ని ఎంజాయ్ చేసేవాళ్ళు. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.